హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జియోలో ఖాళీగా ఉన్నటువంటి 3913 వేకెన్సీస్ని ఫిలప్ చేయడానికి భారీ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జియోకి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్లో వేకెన్సీస్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ అనేది యాక్టివ్లో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రెషర్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా కొన్ని ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి వీడియోస్ అయితే చేశాను. అవి చేసినప్పుడు చాలామంది అప్లికేషన్స్ ఫిలప్ చేశాము, మాకు వారి దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తారో అప్లికేషన్స్ సబ్మిట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సంస్థ వాళ్ళు ఆ యొక్క అప్లికేషన్స్ని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేసి వారికి కావాల్సినటువంటి అర్హతలు ఉన్నటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అది గ్రహించాలి. ఎవరైతే వీటికి సంబంధించి అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే తీసుకుంటారు. కాబట్టి మీ వంతు ప్రయత్నంగా వీటికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. మొబైల్లో కానీ లేదా సిస్టంలో కానీ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఆన్లైన్లో సింపుల్గా అప్లై చేసుకొని ఉంచండి. మీకు ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వారు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఇలా ప్రైవేట్ జాబ్స్కి మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా జాబ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఆ ప్రూఫ్ ఏంటనేది చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, నేను నా ఫస్ట్ ఛానల్ బీఎస్కే కాంపిటేటివ్ అడ్డాలో ఫ్యూ డేస్ బ్యాక్ నేను నవత ట్రాన్స్పోర్ట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి నవత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏపీఎస్ఎస్డిసి ద్వారా వారికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు నేను వీడియో చేశాను నా ఫస్ట్ ఛానల్ అండ్ సెకండ్ ఛానల్లో కూడా చేశాను. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నారని చెప్పేసి చేశాను. సో ఎంతమంది తెలంగాణ నుంచి సెలెక్ట్ అయ్యారని తెలియదు, కానీ ఒక బ్రదర్ ఫస్ట్ ఛానల్కి సంబంధించి ఈ వీడియో కింద ఈ విధంగా కామెంట్ పెట్టారు. సో కడప జిల్లా నుంచి ఉన్నటువంటి అతను ఈ రిక్రూట్మెంట్ గురించి తనకి తెలియకపోయినప్పటికీ నా వీడియో చూసి దీనికి సంబంధించి అప్లై చేసుకోవడం జరిగింది. అతను ఇంటర్వ్యూకి అలాగే ఫర్దర్ ప్రాసెస్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఫైనల్గా తనకి జాబ్ వచ్చిందని చెప్పేసి తను నాకు థ్యాంక్స్ చెప్తూ ఈ విధంగా కామెంట్ అయితే పెట్టడం జరిగింది. సో ఏపీఎస్ఎస్డిసి ద్వారా చాలా ప్రైవేట్ కంపెనీలు వారికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. రోజుకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రైవేట్ జాబ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రస్తుతం మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ కావట్లేదు. కాబట్టి మీరు ఈ యొక్క ప్రైవేట్ జాబ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా, వీటికి ప్రైవేట్ జాబ్స్కి ఎటువంటి మనీ కానీ ఫీజు కానీ ఉండదు. కాబట్టి మీరు వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది. కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ జియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇది జియోకి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్. ఈ అఫీషియల్ సైట్లోనికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఈ యొక్క జియోలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బిజినెస్ ఆపరేషన్స్కి సంబంధించి 1165 వేకెన్సీస్ ఉన్నాయి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో 1047, కస్టమర్ సర్వీస్ కింద 637, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కింద 360, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్ కింద 250, ఐటీ అండ్ సిస్టమ్స్ కింద 199, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ కింద 97, అలాగే రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ కింద 32, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కింద 28, ఫైనాన్స్ కంప్లయన్స్ అండ్ అకౌంటింగ్ కింద 26, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 24. ఈ విధంగా ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కొన్ని డిపార్ట్మెంట్స్లో డిగ్రీ అలాగే పీజీ చేసి దానికి సంబంధించి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి వీలుంది. కొన్ని డిపార్ట్మెంట్స్లో 10+2 చేసినటువంటి వారికి కూడా అర్హతలు అయితే ఉన్నాయి అప్లై చేసుకోవడానికి. అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఓన్లీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీరు ఈ పర్టికులర్ ఇమేజెస్ పైన క్లిక్ చేసినప్పుడు పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. లేదా మీరు మీ లొకేషన్లో అలాగే మీకు సంబంధించినటువంటి జాబ్ కావాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు కీవర్డ్ సెలెక్ట్ చేసుకోకపోయినా సెలెక్ట్ ఫంక్షన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఏ ఫంక్షన్లో మీరు జాబ్ చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు కానీ చెన్నై కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ ఈ విధంగా లొకేషన్ అనేది సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఫ్రెష్నెస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు లాస్ట్ 30 days అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూపిస్తుంది. వాటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తాను ఏ విధంగా వీటికి సంబంధించి ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఓపెన్ చేసి ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ కస్టమర్ సర్వీస్కి సంబంధించి చూద్దాము. దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంట్రీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పేజ్లో మీకు టోటల్ 25 ఎంట్రీస్ చూపించాలి అనుకుంటే 25 అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ 25 ఎంట్రీస్ అనేవి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది.
సో ఈ విధంగా మీకు 25 ఎంట్రీస్ చూపించినప్పుడు ఇక్కడ మీకు ఆ పర్టికులర్ లొకేషన్ చెప్తుంది విజయవాడ అని చెప్పేసి. అలాగే వాటికి సంబంధించి మీకు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఎప్పుడు అప్డేట్ చేశారనేది డేట్ అనేది ఇస్తారు. పోస్టెడ్ 23 మార్చ్ 2021 అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం అని చెప్పేసి ఉంటుంది. హైదరాబాద్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. మొత్తంగా మనకి 26 పేజెస్ అనేవి ఉన్నాయి. నేను ఫస్ట్ పేజ్నే నేను మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీరు దీనికి సంబంధించి ఓపిక్గా చూసుకోవాలి మీరు. అంతేగాని మీకు కావాల్సింది రాలేదని చెప్పేసి మీరు ఫ్రస్ట్రేట్ అయితే కుదరదు. మీరు ఓపిక్గా చూసుకొని మీకు కావాల్సినటువంటి లొకేషన్లో మీకు జాబ్ ఉందా లేదా అనేది చూసుకొని దానికి సంబంధించి అప్లై చేసుకోవాలి. మీకు ఇలాగా పేజెస్ వైజ్ చూసుకోవడం మీకు నచ్చకపోతే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లొకేషను, అలాగే ఫంక్షను, అలాగే ఫ్రెష్నెస్ అనేది సెలెక్ట్ చేసుకొని సెర్చ్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించిన లొకేషన్లో మీరు ఏదైతే లొకేషన్ పెట్టుకున్నారో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూపించినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ విజయవాడ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన ఈ విధంగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను మీకోసం ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన ఆ లొకేషన్లో ఖాళీగా ఉన్నటువంటి కస్టమర్ సర్వీస్కి సంబంధించింది ఎగ్జాంపుల్గా చూపించడానికి నేను ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది ఇక్కడ మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. 10+2 లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి అడిగారు. సో 10+2 చేసినా లేదా మీరు డిగ్రీ అనేది ఏ డిసిప్లిన్లో చేసినా కూడా ఈ పర్టికులర్ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 months to 2 years అన్నారు. మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులకి ఈ విధంగా 6 months 1 year అని చెప్పేసి ఈ విధంగా ఎక్స్పీరియన్స్ అడిగారు. కొన్ని పోస్టులకి కొన్ని లొకేషన్స్లో 0 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. మీరు అది ఎక్కడ ఉందనేది చూసుకోండి. ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ విధంగా దీనికి సంబంధించి అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చివరిగా మీకు అప్లై నవ్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మ్యాప్లో ఆ లొకేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క మ్యాప్ కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. అక్కడ ఏ ఏరియాలో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది అనేది ఆ లొకేషన్కి సంబంధించిన అడ్రస్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా మీరు ఓపిక్గా సెర్చ్ చేసుకోవాలి, ఓపిక్గా చూసుకోవాలి. ప్రైవేట్ జాబ్స్ ఇవి మీకు అన్నీ అరటిపండు ఒలిచినట్టు చూపించడం ఉండదు. కాబట్టి మీరు మీ లొకేషన్లో ఇవన్నీ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి వేకెన్సీస్ కాబట్టి మీ లొకేషన్లో మీకు నచ్చినటువంటి లొకేషన్లో వేకెన్సీస్ ఉన్నాయా లేదనేది చూసుకోవాల్సి ఉంటుంది. మీ లొకేషన్ అంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్న టౌన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, బెంగళూరు, చెన్నై లాంటి ఇలాగ పెద్ద పెద్ద సిటీస్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువగా వేకెన్సీస్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది బ్రీఫ్గా చెప్తాను. సో అప్లై నౌ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా లాగిన్ అవ్వమని చెప్పేసి ఈ విధంగా అడుగుతుంది. ఆల్రెడీ కనుక మీరు ఈ యొక్క జియో సైట్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి డైరెక్ట్గా లాగిన్ అయినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా మీరు న్యూ యూజర్ అయినట్లయితే ఇక్కడ న్యూ యూజర్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కొత్తగా ఫ్రెష్ అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతారు. ఆ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంట్రీ ఇండియా అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయింది. మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే దానిపై క్లిక్ చేసినప్పుడు మీకు దీనికి సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత లాగిన్ అయినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు చేసుకుంటే మీరు దీనిలోనే మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది. లేదా మీరు ఫర్దర్గా మీరు సపరేట్గా ఏదైనా సిస్టంలో చేసుకోవాలనుకుంటే సిస్టంలో కూడా చేసుకోండి, సిస్టమ్ ఉన్నట్లయితే. సో ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. నేను బ్రీఫ్గానే చెప్పాను. సో ఇవన్నీ అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తే చాలా లెంగ్తీ అయిపోతుంది వీడియో. కాబట్టి మీరు ఓపిక్గా చేయండి, ఓకే. అంతేగాని మీకు కుదరట్లేదని చెప్పేసి మీరు కామెంట్స్ మీరు నెగిటివ్గా పెడితే చూసేవాళ్ళు కూడా ఇది ఫేక్ అని చెప్పేసి అనుకుంటారు. మన ఛానల్లో అసలు ఫేక్ అనేది ఉండదు. 100% నేను జెన్యూన్గానే ఇస్తాను. మీరు ఫేక్ అని చెప్పేసి అనుకుంటే దానికి నేనేం చేయలేను. ఇంకా ఇదంతా కూడా ఇది అఫీషియల్ సైట్, ఇది careers.jio.com అనేది అఫీషియల్ సైట్ ఇది. సో ఈ సైట్లో అంతా జెన్యూనే ఉంటుంది. అలాగే అంతకుముందు చెప్పినటువంటి వేకెన్సీస్ కూడా చాలామంది అప్లై చేసుకున్నారు ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి. కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రూఫ్ కూడా చూపించాను. సో ఈ విధంగా అప్లై చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఓకే. నేనైతే సొల్యూషన్ అయితే చెప్తాను. మ్యాక్సిమం అందరికీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. సో ఇది జియో నుంచి వచ్చినటువంటి వేకెన్సీస్. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.